డిఎస్సిలో అక్రమాలు జరిగాయన్న వైసీపీ ఆరోపణలపై ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పనబాకం, హరిగిరివారిపల్లి గ్రామాల్లో ఏకంగా 8 మంది అభ్యర్థులు డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధిస్తే డబ్బులిచ్చి దొంగచాటుగా ఉద్యోగాలు పొందామంటూ వైసీపీ నేతలు మాట్లాడడం తమను తీవ్రంగా అవమానించడమేనని వారు వాపోతున్నారు. కాగా డిఎస్సి విజేతలతో చంద్రగిరి ఎమ్మెల్యే భేటీ అయ్యారు. పేద విద్యార్థుల కష్టాన్ని, ప్రతిభను చులకన చేస్తూ మాట్లాడడం దారుణమని, రాజకీయం కోసం అభ్యర్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవద్దని వైసీపీ నేతలపై ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. మొన్న డిఎస్సి జరిగిందా? డిఎస్సిలో ఎక్కడైనా అక్రమాలు జరిగిందా? ఉదయం లేస్తే ఆవులు పాలు పిండి అమ్ముకుంటూ వ్యవసాయం చేసుకుంటూ, ఒకవేళ వ్యవసాయం వాళ్ళ స్థలం లేదంటే పక్కన కూలికి వెళ్తూ బతికే కుటుంబాలు ఈ పంచాయతీలో. అటువంటి కుటుంబాల్లో సోదరులు 2016, 2015 నుంచి చదివితే ఈరోజు డిఎస్సి వచ్చింది. వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు. అటువంటిది వీళ్ళు చేస్తున్నటువంటి వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం వల్ల వాళ్ళ కుటుంబాల్లో కూడా మానసిక శోభ అనుభవిస్తున్నారు. వీళ్ళ రాక్షస ఆనందం కోసం ప్రభుత్వం పైన నిందేయాలనే ఉద్దేశంతో ఎక్కడా ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ఎక్కడ మంచి పేరు వచ్చింది డిఎస్సిల వల్ల అంటే 2019 నుంచి 2024 వరకు వాళ్ళు డిఎస్సి ఇస్తానన్నారు. పాదయాత్ర అప్పుడు నేను ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇలా ఆ డిఎస్సి నందరూ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే, మొదటి సంతకం పెట్టిన వెంటనే డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళు చెప్పారు, మీకు అందరూ కూడా ఇంటాక్ట్, మీరు రాకముందు ఇంటాక్ట్ అయినా మీరు వచ్చినా కూడా ఇంటాక్ట్ జరిగింది చూశారు. వీళ్ళు చెప్పారు, డేట్ వైజ్ మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇచ్చారు, పలానా టైంలో మీకు అప్లికేషన్స్ ఉంటుంది.